Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ నేతల కోసం జగన్ అర్జెంటుగా చేయాల్సిన పని ఇదే. కష్టే ఫలి అని పెద్దలన్నారు. కష్టపడితేనే ఫలితం దక్కుతుందనేది అర్థం. ఈ శ్రమ సిద్ధాంతం వైసీపీలో అంతగా పనిచేయదని ఆ పార్టీ నాయకులు ఆవేదనతో అంటున్నారు. జీవితంలో ఎదగడానికి షార్ట్ కట్స్ ఉండవు, కష్టపడితేనే పైకొస్తారు. కానీ వైసీపీలో ఎదగడానికి షార్ట్ కట్స్ ఉన్నాయని సీనియర్స్ చెబుతున్నారు. ఎలాగోలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడం ఒక పద్ధతి. అది వీలు కాకపోతే జగన్ చుట్టూ ఉండే ముఖ్య నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడం. ప్రస్తుతం వైసీపీ పెద్దలు ఆదరిస్తున్న కొంతమందిని చూసి ఆ పార్టీ నాయకులే ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. నెత్తిన 10 రూపాయలు పెడితే రూపాయికి కూడా చెల్లుబాటు కాని వాళ్ళందరూ పార్టీలో క్రియాశీలకం ఎలా అయ్యారని వైసీపీ సీనియర్ నాయకులు వేస్తున్న ప్రశ్న. పార్టీని ముందుకు నడిపే తెలివితేటలుంటే ఎప్పటికీ వైసీపీలో భవిష్యత్తు ఉండదనే బలమైన అభిప్రాయాన్ని కొట్టిపారేయలేం. చిల్లర చేష్టలు, 10 మందిని ముంచే లక్షణాలు, గోరంతను కొండంతగా తనను మార్కెటింగ్ చేసుకునే వారికి వైసీపీలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. గత 16 నెలలుగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యకర్తలు, నాయకులకు జగన్ను కలవడానికి దిక్కుండదు. కానీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏనాడు చిన్న కార్యక్రమంలో కూడా పాల్గొనని వాళ్ళంతా జగన్తో ఫోటోలు దిగి తమకేదో మాజీ ముఖ్యమంత్రితో దగ్గర అనుబంధం ఉన్నట్టు ప్రచారం చేసుకోవడం నిజమైన కార్యకర్తలకు ఆవేదన కలిగిస్తోంది. ఈ వాస్తవం తాడేపల్లి పెద్దలకు తెలిసే అవకాశమే ఉండదు. పార్టీ కోసం పనిచేసేదెవరు, చేయందెవరు అనే గ్రహింపు వైసీపీలో కొరబడింది. దీంతో మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నోళ్లే జగన్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. అవి లేనోళ్లు క్షేత్రస్థాయిలో కేవలం పనిచేసే వారిగానే మిగిలిపోతున్నారు. లాబీయిస్టులకు జగన్ను కలవడానికి అన్ని వేళలా తాడేపల్లి తలుపులు తెరిచే ఉంటాయి. అదెలా సాధ్యమో ఎవరికీ అంతుచిక్కడం లేదు. గత నెలలో తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో కొందరు వైసీపీ నాయకులు ఇదే అంశాన్ని జగన్ వద్ద ప్రస్తావించారు. వైసీపీ కోసం ఏనాడు పనిచేయని, ముక్కు మొహం తెలియనోళ్లంతా మీతో ఫోటోలు తీయించుకొని సోషల్ మీడియాలో పెట్టుకుంటుంటే నిజమైన పార్టీ నాయకులైన తమకు అవమానంగా ఉందని జగన్తో నేరుగా అన్నారు. దీనిని బట్టి తనను కలిసే వాళ్లకు సంబంధించి క్రాస్ చెక్ ఉండాలని జగన్ ఆలోచించాలి. వైసీపీ కోసం నిజంగా పనిచేసే వాళ్ళెవరూ జగన్తో కలవాలని పెద్దగా అనుకోరు. అవకాశం ఉంటే జగన్తో ఫోటో తీసుకుంటే అదో సంతోషం. కానీ ఎవరెవరో క్షేత్రస్థాయిలో పనిచేయకుండా ఎవరెవరో జగన్తో ఫోటోలు తీసుకుని మార్కెటింగ్ చేసుకుంటున్న వారితో వైసీపీకి నష్టం జరుగుతోంది. అందుకే వైసీపీ కోసం పనిచేస్తున్నది ఎవరో గుర్తించాల్సిన వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ లేకపోతే నిజమైన కార్యకర్తలు, నాయకులు మరోసారి నష్టపోతారు. వైసీపీకి మంచి రోజులున్నాయనే సంకేతాలు ఇటీవల బలంగా వెలువడుతున్నాయి. దీంతో జగన్కు దగ్గర కావాలన్న ఆకాంక్ష చాలా మందిలో పెరుగుతోంది. ఇప్పుడే తాడేపల్లిలోని జగన్ శ్రేయోభిలాషులు అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ కోసం ఎవరేం చేస్తున్నారు, ఇంతవరకు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఎన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారో లెక్కలు తీయాలి. జగన్ను కలవాలని అడిగే వారిలో ఆయనకు ఉపయోగపడేవారెవరు, ఆయన్ని వాడుకోవాలని భావిస్తున్నది ఎవరో గుర్తించాలి. అప్పుడే వైసీపీ కోసం పనిచేస్తే భవిష్యత్తు ఉంటుందని నమ్మకాన్ని, భరోసాను కేడర్లో నింపగలుగుతారు. ఎప్పుడూ లాబీయిస్టులనే నెత్తిన పెట్టుకుంటే అసలుకే ముప్పు. సొంత ప్రయోజనాల కోసం జగన్కు దగ్గర కావాలని కోరుకునేవాళ్లు అవి నెరవేరవని అనుకుంటే ఒక్క క్షణం కూడా వెంట ఉండరు.